గూగుల్ మ్యాప్స్ లేవు, శాటిలైట్స్ లేవు, కనీసం దారి కూడా తెలియని ఆ రోజుల్లో కేదార్నాథ్ అనే ఒక అద్భుతం హిమాలయాల్లో ఉందని ప్రపంచానికి ఎలా తెలిసింది? మన సౌత్ ఇండియా నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3000 కిలోమీటర్లు నడిచి మంచులో కప్పబడిన ఆ శివలింగాన్ని ఆది శంకరాచార్యులు వెలికి తీయడం వెనుక కేవలం భక్తి మాత్రమే ఉందా? లేదా ఆ రోజే భవిష్యత్తుని తన కాలజ్ఞానంతో చూసి మన దేశం విడిపోకుండా వేసిన ఒక మాస్టర్ పొలిటికల్ స్కెచ్చా? అసలు ఈ 1200 ఏళ్ళ కేదార్నాథ్ మిస్టరీ ఏంటి? అది 8వ శతాబ్దం. ఆ 8వ శతాబ్దంలో భారతదేశం అనే మాటనే లేదు. భారతదేశం అంటే ఎవరికి తెలియదు. అప్పుడు చిన్న చిన్న రాజ్యాలను ఒక భరతఖండం ఉండేది. ఆ భరతఖండంలో ఎవరి రాజ్యం వాళ్ళదే, ఎవరి భాష వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళదే. సనాతన ధర్మం సన్నగిల్లిపోతున్న ఆ 8వ శతాబ్దంలోనే మన భారతదేశాన్ని భౌగోళికంగా కాకపోయినా భావజాలంతో ఒకటి చేయాలని ఒక సంకల్పం పుట్టింది. ఆ సంకల్పమే జగద్గురు ఆది శంకరాచార్యులు. ఆయన తన 32 ఏళ్ల వయసులోనే ఈ దేశపు 4 దిక్కుల్లో 4 శక్తివంతమైన పీఠాలను స్థాపించారు. కానీ ఈ మాస్టర్ ప్లాన్ మొత్తానికి ఆయన ఎంచుకున్న కేంద్ర బిందువు హిమాలయాల గుండెల్లో మంచు కింద సమాధి అయిపోయిన కేదార్నాథ్. అసలు ఆ రోజుల్లో ఆయన అంత దూరం ఎందుకు వెళ్ళారు? ఆయన అక్కడ స్థాపించిన రావల్ వ్యవస్థ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఆది శంకరాచార్యులు గారు ఒక గట్టి సంకల్పంతో మన భారతదేశం మొత్తం తిరిగారు. అందులో మీకు అద్వైత సిద్ధాంతం తెలుసు, కానీ మీకు ఇంకో విషయం చెప్తా, జీర్ణోద్ధారణ. ఈ జీర్ణోద్ధారణ అంటే ఏంటంటే, మన భారతదేశంలో అప్పటికే చాలా పురాతనమైన ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. అంటే ఆ టైంలో భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి ఉందని చెప్పట్లేదు. అప్పుడు ఆ టైంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలు, ఆ రాజులు వాళ్ళకి ఇష్టమైన దేవతలు, దేవుళ్ళ గుళ్ళు వాళ్ళు కట్టడం స్టార్ట్ అయింది. అది కొన్ని శతాబ్దాల పాటు అదే విధంగా కంటిన్యూ అయితేనే ఉన్నది. కానీ అంతకు మించి చాలా పురాతనమైన, చాలా మహిమలు జరిగిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆలయాలన్నీ శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. అట్లాంటి ప్రతి ఒక్క ఆలయాన్ని ఆదిగురువు అక్కడికి చేరుకొని ప్రతి ఒక్క ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేసిండనమాట. దీన్నే జీర్ణోద్ధారణ అంటారు. అది ఆదిగురువు గారు ఆ టైంలో చేసిన మొదటి పాదయాత్ర, మన భారతదేశ చరిత్రలోనే మొదటి పాదయాత్ర. ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఏకంగా భరతఖండం మొత్తం తిరిగిన పాదయాత్ర అది. పాదయాత్రలో భాగంగా దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశంలో ఉన్న ఉత్తరాఖండ్కు వచ్చి మంచులో కప్పబడిపోయిన కేదార్నాథ్ ఆలయాన్ని వెలికితీశారు. ఎక్కడో 8వ శతాబ్దంలో సౌత్ ఇండియాలో ఉన్న ఆది శంకరాచార్యులకి అక్కడెక్కడో పాండవులు కట్టిన కేదార్నాథ్ ఆలయం ఎలా తెలిసింది? శంకరాచార్యులు భగవత్ స్వరూపులు, త్రికాల జ్ఞాని. మనలో మన మాట. అలా టెంపుల్ని వెలికి తీసే వరకు కూడా కొంతమందికి అక్కడ టెంపుల్ ఉన్న విషయం, కేదార్నాథ్ స్వయంభు శివలింగం గురించి తెలియదు. తెలియని కొత్త ప్రదేశానికి వచ్చి అక్కడే ఉన్న స్థానికులకి ఇక్కడ గుడి ఉంది అని చెప్తే అక్కడి వాళ్ళు ఎంత ఆశ్చర్యానికి గురై ఉంటారో ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. పాండవులు కట్టిన ఆ టెంపుల్ పునాదుల మీదనే రీఇంజనీరింగ్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసిళ్ళు. ఆ ఆలయంలో ఒక్కొక్క రాయిని ఇంటర్లాకింగ్ సిస్టమ్ చేసి, ఆ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాటికి నేచురల్గా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లనే ఇప్పటి వరకు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా ఆ ఆలయం చెక్కు చెదరకుండా తట్టుకొని అంత స్టాండర్డ్గా ఉన్నది. ఇంకా 2వ సంకల్పం, ఇది చాలా గొప్పది. అప్పటికి మన దేశానికి బార్డర్స్ లేవు. భవిష్యత్తులో భారతదేశం అవుతుంది, రాష్ట్రాలు ఏర్పడతాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అవుతుందని దివ్య దృష్టితో చూశాడేమో. భరతఖండంలో ఉన్న వాళ్ళందరినీ కలపాలని ఉత్తర భారతదేశంలో ఉన్న పూజారులని దక్షిణ భారతదేశంలోని రామేశ్వరంలో ఉన్న టెంపుల్కి, దక్షిణ భారతదేశంలో ఉన్న వీర శైవ జంగమ పూజారులని నార్త్లో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి పూజారులుగా నియమించారు. కల్చరల్ రిమిక్స్ చేశారు. మనం అందరం కలిసి ఉండాలనే భావన ఆయనకు అప్పుడే వచ్చి ఉండొచ్చు. ఇది ఎంత గ్రేట్ కదా. మన భారతదేశ సనాతన సాంప్రదాయం ఆగమాస్ తరతరాల నుండి, యుగ యుగాల నుండి వస్తున్న ఒక వ్యవస్థ. ఆ దేవుని ఎలా పూజించాలన్న ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో
పూజా విధానాలు ఎలా ఉంటాయి, దేవునికి చేయవలసిన అభిషేకం ఎలా చేయాలి, గుడి నియమాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఉంటాయి. ఈ ఆగమాస్ అనేది చాలా కఠోరమైన సాధన. ఎందుకంటే పూజారులు పూజ చేసేది కేవలం విగ్రహాన్ని కాదు, సాక్షాత్తు ఆ భగవంతునికి. కాబట్టి చాలా కఠోరమైన నియమాలు ఉంటాయి ఈ ఆగమాసులో. ఈ ఆగమాసులో 3 రకాలు ఉంటాయి. ఒకటి శైవ ఆగమాస్, రెండోది వైష్ణవ ఆగమాస్, 3 దేవి ఆగమాస్. మీరు ఒకటి గమనించండి, చాలా పెద్ద పెద్ద ఆలయాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు, పురాతన ఆలయాలలో ఉన్న గర్భగుడిలోకి ఎవరిని పడితే వాళ్ళని రానియరు. మనం భక్తులుగా వెళ్తాము, కానీ బయట నుండే దర్శనం చేసుకొని వస్తాం, లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే లోపల ఆగమాస్ సంబంధించిన స్ట్రిక్ట్ నియమాలు ఉంటాయి. అవి పూజారులే పాటిస్తారు, మనలాంటి వాళ్ళు పాటించారు. కాబట్టి మనం లోపలికి వెళ్ళకుండా బయట నుండే దర్శనం చేసుకోవడం ఆ దేవునికి మనం ఇచ్చే గౌరవం. వీరశైవ జంగమ వంశస్థులు శివాగమస్ ఫాలో అయ్యి కఠోర దీక్షలు చేసే ఆ శివుడి భక్తులు. వీళ్ళకి శివుడంటే ప్రాణం, శివ సేవయ జీవితం. హిమాలయాల్లో కేదార్నాథ్ అంటే మామూలు విషయం కాదు. -20 డిగ్రీల చలిని, ఆ వాతావరణాన్ని తట్టుకొని ఏకాగ్రత చెదరకుండా పూజలు చేయాలంటే మామూలు విషయం కాదు. మన దక్షిణ భారతదేశంలో శివ ఆగమాలను అనుసరించే ఈ వంశస్థులు అత్యంత కఠినమైన నియమాలు పాటిస్తారు. అందుకే ఈ వంశస్థులనే కేదార్నాథ్ ఆలయంలో నియమించడమే కాదు, శాసనం చేశారు. ఈ శాసనాన్ని రావల్ వ్యవస్థ అంటారు. వీరశైవ జంగమ వంశం వాళ్ళ పేర్లోనే కాదు, వాళ్ళ చేతలలో కూడా వీరత్వం ఉంటుంది. ఈ పూజారులు అవసరమైతే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఆ శివయ్యని కాపాడుకున్నారు కూడా. ఈ పూజారుల వీరోచిత కథలు మన ఛానల్లో వచ్చే ఎపిసోడ్లో. ఇక్కడ దాకా నా వీడియో చూసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నేను మీ హరీష్ కోటాని, సైనింగ్ ఆఫ్.